హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మెగా డిఎస్సికి ముందు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో 15,000 మంది విద్యా వాలంటీర్ల నియామకానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యా వాలంటీర్స్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రస్తుతం ఖాళీల ప్రకారం దాదాపు 15,000 మందిని నియమించేటటువంటి అవకాశం ఉంది. ఒక్క ఖాళీ లేకుండా విద్యా వాలంటీర్లను భర్తీ చేయాలని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం అయితే విద్యాశాఖను ఆదేశించింది. సో డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయ నియామకానికి 6-9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే గతంలో పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15-30 రోజుల పాటు బోధనకు కుంటుపడేది. అయితే నియామకం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి టెట్ కూడా నిర్వహించాలని అంటున్నారు కాబట్టి ఆ టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించి ఆ యొక్క పోస్టింగ్లు ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దానికి 6-9 నెలల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు విద్యా వాలంటీర్ల ద్వారా నియామకాన్ని అంటే ఆ యొక్క సిలబస్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో డిఎస్సి ద్వారా నియామకాల ప్రక్రియ పూర్తికి 6-9 నెలల వరకు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. 4 ఏళ్ల క్రితం వరకు నెలకు 12,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఇప్పుడు వేతనం అంతే ఉంటుందా, పెంచుతారా అన్నది ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆయన అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే ఈ వేతనం అయితే 15,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఆ యొక్క అంచనా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క నియామక ప్రక్రియ పూర్తి అవ్వడానికి 6-9 నెలలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క విద్యా వాలంటీర్ల ద్వారా సిలబస్ని చెప్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క విద్యా వాలంటీర్లను 15,000 మందిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు 6 నెలల సమయం అంటే ఇప్పుడు టెట్ నిర్వహించి డిఎస్సి వచ్చేసరికి దాదాపు 5-6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ టైము మీరు ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచెల్లే సాధన మొదలుపెట్టండి. ఇప్పటి నుంచెల్లి మొదలు పెడితే మనకు ఇంకా 5 మంత్స్ ఉంది కాబట్టి ఆ 5 మంత్స్లో మనకు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా వెసులుబాటుగా ఉంటుంది. లేదు డైరెక్ట్ దగ్గరలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. ఒక ప్లానింగ్ ప్రకారం నడుచుకోండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి నా ఛానల్లో కూడా చాలా వరకు వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. సో టైం ఉంది కాబట్టి ఆ టైంని సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.